ఒక వాక్యం చదువుకొని ఆరాధన ప్రారంభిస్తాము. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనము చదువుకుంటాం. టైం చెప్పు. 1 కొరింథీ 15:57 1 కొరింథీ 15:57 దయచేసి చూడండి. పేజీ నెంబర్ 157, 1 కొరింథీ 15:57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చదివిన మాటలను బట్టి అయినను అంటే ఎన్ని పరిస్థితులు సంభవించినా మనకు జయం అనుగ్రహిస్తున్న, అంటే యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవుడు కనుక. అయినను అంటే ఎన్నో పరిస్థితులు మన జీవితంలో, ఎన్నో రకాలైన పరిస్థితులు కదా, చాలా రకాలైన పరిస్థితుల ద్వారా మనము నడిపించబడ్డాం. గడిచిన 24 సంవత్సరం అంతా కూడా ఇంకా 24 కదా, సరే, ఈ 24 సంవత్సరం అంతా కూడా ఈ చివరి నిమిషాల వరకు కూడా ఎన్నో పరిస్థితులు మనకు సంభవించినా కూడా మనకు జయము అనుగ్రహించిన దేవుడు. ప్రతి పరిస్థితుల్లో విజయం ఇచ్చాడు. అంటే కొన్ని నష్టాలు వచ్చినాయి, అయినా కూడా ఆయన మనకేం చేశాడు? మేలునే చేశాడు. అంటే నష్టాన్ని మేలుగా మార్చాడు. కొన్ని పరిస్థితుల్లో మనం ఎంతో కృంగుదలకు గురయ్యాం, అయినా కూడా దేవుడు లేపాడు. కొన్ని పరిస్థితులు నిరాశపరిచినాయి, అయినా కూడా దేవుడు మనలో ఆశలు చిగురింపు చేశాడు. ఎందుకు? 2025 వస్తుంది, ఇకనైనా మన పరిస్థితులు మారతాయనే ఒక ఆశ మన జీవితంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఏ పరిస్థితి అయినా మనకు జయం అనుగ్రహించిన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఎప్పుడు ఆయన కనుదృష్టి మనపై నిలిపి మనకు సహాయం చేస్తున్న దేవునికి మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. దయచేసి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాము. మరి మీకు 7 నిమిషాలు టైం ఇస్తా. 7 నిమిషాలు ఉంది. 2-3 ఆరాధిస్తారేమో, ఆరాధన చేయండి. తర్వాత వర్తమానం విని మళ్ళీ మనం ఆరాధిస్తాము. దయచేసి మోకరించి ఈ యొక్క 2024 ముగింపు దాకా మమ్మల్ని తీసుకొచ్చావయ్యా, మీకు వందనాలని ఆరాధించండి. 2-3 ఆరాధించినా తర్వాత అవకాశం ఇస్తాము, ఆరాధించవచ్చు. 2-3 మంచి ఆరాధన చేయండి, క్లుప్తంగా అందరూ ఏకీభవించండి. ఇంతవరకు చేయండి.